నంది అవార్డులపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. 2024 ఉగాది నుంచి నంది అవార్డులను అధికారికంగా ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలు ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులు ఇస్తామని, ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే చర్చించినట్లు కోమిటిరెడ్డి చెప్పారు. ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఓ హోటల్లో వీబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించింది. మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీ మోహన్కు నటసింహ చక్రవర్తి బిరుదును ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ తరపున నంది పురస్కారాలపై మంత్రి కోమిటిరెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సత్కారం కోసం సినీ పరిశ్రమ ఎదురుచూస్తుందని, రాష్ట్ర విభజన జరిగిన తరువాత నంది అవార్డుల ప్రస్తావనే లేకుండా పోయిందని గుర్తు చేశారు. సినిమా, టెలివిజన్, నాటక రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రదానం చేసి గౌరవించాలని కోరారు. మురళీ మోహన్ అభ్యర్థనపై స్పందించిన కోమిటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలోనే సినీ పెద్దలను ముఖ్యమంత్రి వద్దకు ఆహ్వానించి అవార్డుల విషయంపై చర్చిస్తామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో 3వ రోజు పర్యటించనున్నారు. ఇవాళ్టితో ఆయన పర్యటన ముగియనుంది. వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల విగ్రహావిష్కరణలు, పలు వర్గాలతో భేటీ అవుతున్నారు. స్థానిక పార్టీ కేడర్తోనూ సమావేశమవుతున్నారు. బహిరంగ సభలో పాల్గొంటూ చంద్రబాబు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో 3వ రోజు పర్యటించనున్నారు. ఇవాళ్టితో ఆయన పర్యటన ముగియనుంది. వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల విగ్రహ ఆవిష్కరణలు, పలు వర్గాలతో భేటీ అవుతున్నారు. స్థానిక పార్టీ కేడర్తోనూ సమావేశమవుతున్నారు. బహిరంగ సభలో పాల్గొంటూ చంద్రబాబు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్లో అందిస్తారు. రాము, గుడ్ మార్నింగ్ మాధురి. నారా చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటన నిమిత్తం కుప్పానికి కూడా చేరుకున్నారు. గత 2 రోజులుగా కూడా కుప్పంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఉదయం నుంచి విరామం లేకుండా రాత్రి వరకు కూడా అనేక ప్రసంగాలు, రోడ్ షోలు కూడా చంద్రబాబు నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇవాళ ఇది 3వ రోజు కూడా చేరుకుంది. అంటే చివరి రోజు ఇవాళ రాత్రికి కూడా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ కు వెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే 3వ రోజు చంద్రబాబు ఇవాళ ఉదయం తన ఉన్నటువంటి R&B గెస్ట్ హౌస్ వద్ద కూడా ప్రజల నుంచి పూర్తి స్థాయిలో కూడా వినతులు స్వీకరిస్తున్నారు. వారికి కావాల్సినటువంటి కష్ట నష్టాలు ఏంటి స్వయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. అదేవిధంగా మీడియా వాళ్ళతో కూడా చిట్ చాట్ చేయబోతున్నారు. అంటే ఇటువంటి ఏ విధంగా కార్యాచరణ జరుగుతుంది ఏంటిది అనేది ఈ కెమెరాతో కూడా మీడియాతో కూడా చంద్రబాబు మాట్లాడబోతున్నారు. అదే విధంగా మనం చూసుకున్నట్టే గుడిపల్లె మండలంలో ఉన్నటువంటి ప్రముఖులకు సంబంధించినటువంటి కనకదాసు విగ్రహాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. ఇది చెట్టిపల్లి గ్రామంలో ఉంటుంది. అయితే కనకదాసు విగ్రహానికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. కురుబ కులస్తులు ఎక్కువ మంది ఈ యొక్క మండలంలో కూడా ఉండేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే గతంలో యువగళం పాదయాత్ర జరిగినప్పుడు కూడా తమకు కట్టించినటువంటి యొక్క భవనం ఏదైతే ఉందో భవనంలో పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఈ పొద్దు ఇక్కడ చంద్రబాబు చేతులతో స్వస్థలతో కూడా ఈ యొక్క కనకదాస్ విగ్రహాన్ని ఆ యొక్క కురుబ కులస్తులతో ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ మధ్యాహ్నం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ లో కూడా ప్రజలందరికీ ఉచిత భోజనాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వనున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే కొత్తపేటలో కలిసి ఉన్నటువంటి పెద్ద గంగమ్మ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం ఈ యొక్క మసీదు ఏదైతే ఉందో మసీదులో కూడా ప్రత్యేక ప్రార్థన చేయబోతున్నారు. అంటే చివరిగా మనం చూసుకుంటే కుప్పల మండలం మల్లానూరులో కూడా భారీ బహిరంగ సభల్లో కూడా బాబు పాల్గొనున్నారు. గత రాత్రి మనం చూసుకున్నట్టయితే ఒక శాంతిపురం, అదేవిధంగా రామకుప్పంలో కూడా బాబు పెద్ద ఎత్తున ఈ యొక్క రోడ్ షోలు చేయడం జరిగింది. భారీ బహిరంగ సభలు 2 జరిగాయి. ఈ యొక్క 2 భారీ బహిరంగ సభల్లో కూడా మనం చూసుకున్నట్టయితే అధికార పార్టీని ఉతికి ఆరేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. తన భావోద్వేగాన్ని కూడా చంద్రబాబు
చంద్రబాబు ఇక్కడ చూసినటువంటి తరలి వచ్చినటువంటి ఈ యొక్క ప్రజలను చూసి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క మాటలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అధికార పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్ని పూర్తిగా కూడా మోసం చేస్తున్నారు. ప్రత్యేకించి బీసీలని ఏ విధంగా కూడా మట్టి పెట్టే విధంగా చేశారు, కానీ ఏ విధమైనటువంటి వారికి ఆసరాగా ఉండలేదనేటువంటిది కూడా చంద్రబాబు ప్రత్యేకించి చెప్పడం జరిగింది. రానున్నటువంటి ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో కుప్పము గెలిస్తే మొత్తం 175 స్థానాల్లో స్టేట్ లో మొత్తం మీద కూడా తెలుగుదేశం పార్టీని అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేటువంటి వ్యాఖ్యలు కూడా చంద్రబాబు నాయుడు చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్క ఛాన్స్ కావాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు కూడా గౌరవం లేకుండా చేశారని చెప్పారు. ఉచిత బస్సు కారణంగా నష్టపోయే ఆటో డ్రైవర్లు కూడా ప్రత్యేక ప్యాకేజ్ తో కూడా ఆదుకుంటామనేటువంటిది చంద్రబాబు ఈ యొక్క దీంట్లో కూడా చెప్పడం, అంటే ఈ యొక్క బహిరంగ సభల్లో కూడా తేటతెల్లం చేశారు. రామకుప్పంలో ఉన్నటువంటి బహిరంగ సభలో మనం చూసుకున్నట్టయితే తనకు వయసు తక్కువైనా కూడా ఎక్కువైనా కూడా 15 ఏళ్ళు యువకుడిలా తన ఆలోచనలు పనిచేస్తాయని, ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగానే తన ఆలోచన విధానం ఉంటుందనేటువంటిది కూడా ఆ యొక్క సభలో కూడా చెప్పడం జరిగింది. అంటే 20 ఏళ్ళు అవసరాలు ఉన్నటువంటి దృష్టిలో కూడా పెట్టుకుని, అంటే రాబోయేటువంటి 20 ఏళ్ళు అవసరాలు దృష్టిలో పెట్టుకుని తన ఆలోచనలు ముందుకు వెళ్తాయని, ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ కాలాన్ని గతంలో నేనే తీసుకొచ్చాననేటువంటిది కూడా చంద్రబాబు పదే పదే చెప్తూ కూడా జనాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరూ రానున్నటువంటి ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నడుము బిగించాలి, ఒకరు చేయి కలిపి మనం తమ పార్టీ పతాకాన్ని ఉన్నత స్థాయిలో ఉంచాలి అనేటువంటిది పదే పదే ప్రజలకు చంద్రబాబు చెప్తూ ఉన్నారు. జరిగినటువంటి 2 మీటింగులు మనం చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి ఆ జన సందోహం ఆ యొక్క మీటింగులకు వచ్చింది, ఆ రోడ్ షోలకు వచ్చింది. బాబు వారందరినీ కూడా చూసి చాలా విషయాలు, అంటే ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక విధానాలు ఏవైతే ప్రజల్లోకి వెళ్తున్నాయో వాటన్నిటిని పూర్తిగా కూడా ప్రజలకు అవగాహన చేసేటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు ఆ ఆలోచన విధానం అయితే పరిగెత్తామని చెప్పొచ్చు. ఇవాళ చివరికి 3వ రోజు చేరుకుంది. 3వ రోజు కూడా ఈ యొక్క కులస్తులకు సంబంధించినటువంటి చెట్టిపల్లి వద్ద ఉన్నటువంటి కనకదాస్ విగ్రహాన్ని కూడా బాబు ప్రారంభించబోతున్నారు. అంతకుముందు ఈ యొక్క మన R&B గెస్ట్ హౌస్ వద్ద మనం తీసుకున్నట్టయితే వినతులను ప్రజల నుంచి స్వీకరిస్తారు. అదేవిధంగా మీడియాతో కూడా చిట్ చాట్ చేయబోతున్నారు. పెద్ద గంగమ్మ తల్లి వద్ద కూడా ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. ప్రత్యేకించి ఈ యొక్క మసీదు వద్ద కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన కొనసాగుతుంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన కొనసాగుతుంది. 3 రోజుల కాకినాడ పర్యటన మరో రోజు పొడిగించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాకినాడ సిటీ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జనసేనాని. తన పర్యటనలో భాగంగా కాకినాడ సిటీపైనే ఎక్కువగా దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తున్నారు. అంతేకాదు 50 డివిజన్ల నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. డివిజన్ స్థాయిలో సైతం నేతల పనితీరుపై ఆయన ఆరా తీశారు. కొన్ని ప్రాంతాల్లో కమిటీలు వేయకపోవడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. నవీన్ రాజ్, మాధురి, ఏదైతే కాకినాడ జిల్లాలో అయితే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పొలిటికల్ హీట్ ని సృష్టిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కాకినాడ జిల్లాకు సంబంధించి 3 రోజుల పర్యటన నిమిత్తం ఆయన కాకినాడకి అయితే వచ్చారు. అయితే 3 రోజులు ఈ రోజుతో గడుస్తున్నప్పటికీ మరో రోజును కూడా ఆయన పర్యటన ఇంకొక రోజు పొడిగించినట్లుగా అయితే ఆయన జనసేన శ్రేణులు అయితే కనుక ఇప్పటికే చెబుతున్న పరిస్థితి. అంటే 4 రోజుల పాటు ఆయన కాకినాడ జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కనుక ఆయన పొలిటికల్ గా హీట్ నైతే సృష్టిస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన నుంచి ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి, ఆ నియోజకవర్గాల పరిస్థితి మీద ఇప్పటికే ఆ జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలతో ఇప్పుడే
ఆ సమావేశం అయిన పరిస్థితి ఉంది. మరి గత 3 రోజులుగా అంటే ఒక రోజు మాత్రం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గత 2 రోజుల నుంచి అయితే కనుక కాకినాడ సిటీ మీద అయితే పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారు. 50 డివిజన్లకు సంబంధించిన ఇప్పటికే 20 డివిజన్ల వరకు ఉన్న ఇన్ఛార్జీలతోని అలాగే ఆయా డివిజన్లకు సంబంధించిన నాయకులతో కూడా ఇప్పటికైనా అయితే మాట్లాడిన పరిస్థితి ఉంది. మరో రోజు అయితే కనుక ఆయన పర్యటన కొనసాగించి పూర్తిగా పొలిటికల్ గా ఒక హీట్ ని సృష్టించడంతో పాటు వివిధ రాజకీయ పార్టీలకి అలాగే అధికార పార్టీకి సంబంధించిన ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ నాయకులను కూడా జనసేన వైపు మళ్లించేందుకు జనసేనలోకి వచ్చి చేరేందుకైతే చేరగలిగిన నిమిత్తం పవన్ కళ్యాణ్ అయితే పౌలకరిస్తున్నట్లయితే సమాచారం అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అధికార పార్టీకి సంబంధించి కాకినాడ జిల్లాలోనే 3 స్థానాలు అంటే అటు పిఠాపురం కావచ్చు, జగ్గంపేట కావచ్చు, ప్రతిపాడు కావచ్చు, ఈ 3 నియోజకవర్గాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలను అయితే తప్పించి కొత్త వ్యక్తులకి అయితే ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే కనుక వ్యతిరేకత ఉన్నారు. పార్టీని వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే సమాచారం అవుతుంది. ఇప్పటికే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అయితే పార్టీని వీడతామని చెప్పేసి నాయకులతోటి అలాగే ఆయనకి సన్నిహితులతోటి మద్దతుదారులతో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురంకి సంబంధించి పెండుని దొరబాబు కూడా పార్టీని వేడుతాను అని చెప్పేసి అయితే అంతర్గతంగా ఆయన సమావేశాలు అయితే జరుపుకుంటున్నారు. అయితే ప్రతిపాడుకు సంబంధించి పర్వత పవన్ చంద్రప్రసాద్ అయితే ఏ విధమైన ప్రకటన అయితే విడుదల చేయలేదు, కానీ టీడీపీకి ఇవ్వతారనేది అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంటే వారు ముగ్గురితో పాటు ఇంకా ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా జనసేన వైపు మళ్లించేందుకైతే పవన్ కళ్యాణ్ అయితే పవన్ జరుగుతున్నారు. అలాగే 4వ రోజుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు సమీక్షలు చేసిన తర్వాత 4వ రోజు అందరితోటి ఒక సమావేశం నిర్వహించి ఎన్నికలకు సంబంధించి ఒక వ్యూహాన్ని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. తెలంగాణలో ఇవాళ కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. 400 కోట్ల వ్యయంతో అధునాతన బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. తెలంగాణలో ఇవాళ కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. 400 కోట్ల వ్యయంతో అధునాతన బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లో అందిస్తారు. విశాల్. రైట్ మాధురి, తెలంగాణ ఆర్టీసీ ఈ రోజు కొత్త బస్సులను ప్రారంభించబోతుంది. 80 బస్సులను ఈరోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు జెండా ఊపి 80 బస్సులను ప్రారంభిస్తారు. ఈ 80 బస్సుల్లో కూడా 30 ఎక్స్ప్రెస్ బస్సులు అయితే పల్లెలకు సంబంధించిన ఎక్స్ప్రెస్ బస్సులు, అదేవిధంగా 30 రాజధాని ఏసీ బస్సులు, అదేవిధంగా 20 స్లీపర్ కమ్ సీటర్ లహరి బస్సులను ఈ రోజు టీఎస్ఆర్టీసీ ప్రారంభిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో కూడా మరో 4 నెలల్లో కూడా మొత్తం 2000 పైగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తాం. ఎందుకంటే డిసెంబర్ 9 నుంచి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది. దీంతో గతంలో ఉన్న కంటే ఆక్యుపేషన్ రేషియో ఇప్పుడు దాదాపు ఎక్కువగా పెరిగింది. గతంలో 64% మాత్రమే ఆక్యుపేషన్ రేషియో ఉంటే ఇప్పుడు అది 88% వరకు చేరుకుంది. అంటే
దాదాపు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల ద్వారానే 60 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇప్పుడు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తున్నారు. దీంతో చాలా చోట్ల రద్దీ అనేది ఏర్పడింది. కొన్ని చోట్ల మహిళలు ఫుట్బోర్డు ప్రయాణం చేస్తూ కూడా వెళ్లాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం తెలంగాణలో మనకి కనిపిస్తున్నాయి. సో ప్రయాణికుల రద్దీ, అదేవిధంగా ప్రజలకు మెరుగైన సర్వీసు అందించేందుకు టీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తుంది. మొత్తం 1000 పైగా డీజిల్ బస్సులను ఆర్డర్ చేసింది టీఎస్ఆర్టీసీ. అందులో కొన్ని అద్దె ప్రాతిపదికన, కొన్ని స్వయంగా టీఎస్ఆర్టీసీ కొంటుంది. అయితే ఈ మొత్తం బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో 2-3 నెలలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు 80 బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా శాఖకు సంబంధించిన కమిషనర్ ఇలా అందరి సమక్షంలో ఈ రోజు జెండా ఊపి ఈ కొత్త బస్సులను పొన్నం ప్రభాకర్ ఈ రోజు జెండా ఊపి ప్రారంభిస్తారు. మాదిరి ప్రస్తుతానికైతే మరిన్ని బస్సులు కూడా రావాల్సిన అవసరం ప్రస్తుతం మన తెలంగాణ ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ విశాల్. ప్రజాపాలన కార్యక్రమం రెండో రోజు జోరుగానే సాగింది. తొలి రోజు 7 లక్షల అర్జీలు రాగా రెండో రోజు గ్రామ, వార్డు, డివిజన్ సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభయహస్తం, గ్యారంటీ పథకాల లబ్ధి పొందేందుకు రెండో రోజు కూడా ఉదయం నుంచే కేంద్రాల దగ్గర బారులు తీరారు. దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది రేషన్ కార్డులు, గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇల్లు ఇలా ఎక్కువ పథకాలు కావాలంటూ సంబంధిత గడుల్లో టిక్ పెట్టారు. కొన్ని కేంద్రాల్లో అధికారులు తాగునీటి సౌకర్యం కల్పించకపోవడం, దరఖాస్తు పత్రాలు సరిపడా అందుబాటులో లేకపోవడంతో ఆశావహులు ఇబ్బంది పడ్డారు. ఇదే అదునుగా జిరాక్స్ కేంద్రాల నిర్వాహకులు ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కోదానికి 50 నుంచి 100 రూపాయలు తీసుకున్న వాళ్లు ఉన్నారు. తీరా అధికారులు జిరాక్స్ తీసిన దరఖాస్తులను తిరస్కరించడంతో ప్రజలు నిరాశతో వెనుతిరిగారు. మొత్తంగా రెండో రోజు 8,12,862 దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ సహా నగర, పట్టణ ప్రాంతంలో 4,89,000, గ్రామీణ ప్రాంతాల నుంచి 3,23,862 దరఖాస్తులు అందినట్టు చెప్పారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఆర్పీసీ 41A నోటీసులో పేర్కొన్న నిబంధనలు లోకేష్ ఉల్లంఘించారని, చంద్రబాబుపై నమోదైన కేసులో సాక్షులుగా ఉన్న అధికారులను రీడైరీ పేరిట బెదిరించేలా మాట్లాడారని ఆరోపిస్తూ సిఐడి అధికారులు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు అనుమతినివ్వాలని కోరారు. దీనిపై విచారించిన ఏసీబీ న్యాయస్థానం తదుపరి విచారణను జనవరి 9కు వాయిదా వేస్తూ లోకేష్ కు నోటీసులు జారీ
జారీ చేయాలని ఆదేశించింది. ఆ మేరకు సిఐడి అధికారులు ఆయనకు వాట్సాప్లో నోటీసులు పంపించారు. అవి అందినట్లు ఆయన వాట్సాప్లోనే సమాధానమిచ్చారు. నోటీసులతో పాటు పిటిషన్ వివరాలను కూడా సిఐడి అధికారులు లోకేష్కు చేరవేశారు. అయోధ్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో వేల కోట్ల అభివృద్ధి పనులకు జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. ఇవాళ అయోధ్యలో పర్యటించనున్న మోదీ 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా అయోధ్యలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తుల చిరకాల స్వప్నం సాకారమవుతుంది. జనవరి 22న జరిగే విగ్రహ ప్రతిష్టాపనకు సర్వం సిద్ధమవుతుంది. ఆధ్యాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. అయోధ్య రామాలయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఇవాళ ఉదయం 11 గంటల 15 నిమిషాలకు అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్, మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. 1 గంట తరువాత బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచే సుమారు 15,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్య నగరం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతుంది. దేశ రాజధాని నగరంలో 2 రోజుల పాటు తీవ్ర చలిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ కేంద్రం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కోల్డ్ డే హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 2 రోజులు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కనిపించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఆగ్నేయ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్, వాయువ్య రాజస్థాన్తో సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతంలో రాబోయే 2 రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్మే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పొగమంచు పరిస్థితుల వల్ల ఢిల్లీ ప్రాంతంలో విమాన కార్యకలాపాలు, వాహనాల కదలికలు, రైళ్ల రాకపోకలను ప్రభావితం చేస్తాయని తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వాయువ్య రాజస్థాన్, పంజాబ్, ఆగ్నేయ ఉత్తరాఖండ్, అస్సాం, హర్యానా, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పొగమంచు కనిపించింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్, వాయువ్య రాజస్థాన్పై పొగమంచు పొరకమ్మింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పేలవంగా నమోదైంది.
ఇవి మార్నింగ్ మ్యాగజైన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.